చూడండి, ఈ దినపు వాక్యముగా దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాక్యం ఏంటంటే కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 1వ వచనం, యెహోవాను స్తుతించుట మంచిది. ఏంటండి మంచిది? వెరీ గుడ్, చాలా మంచి పని చేసామంటాం మనం. కానీ ఇక్కడ దేవాది దేవుడు మనకు తెలియజేసిన వాక్యం ఏంటంటే యెహోవాను స్తుతించుట మంచిది. ఆది కాలములో తండ్రి అయిన దేవుడు సృష్టి యావత్తును కలగచేసి ప్రతి దినము చెబుతున్న మాట ఏంటంటే మంచిది మంచిది మంచిది. 6 దినాలు కూడా దేవాది దేవుడు ఆ యొక్క సృష్టి అంతటిని కలగచేసి ఇదిగో భూమి ఆకాశములను సూర్యచంద్రులను మరి వృక్షములను మానవుడిని సమస్తాన్ని సృష్టించినటువంటి దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మంచిది అని చెప్తున్నాడు. కాబట్టి ఆ మంచిది అని చెప్పినటువంటి దేవాది దేవుడు ఈ దినము నీకు నాకు కూడా తెలియజేసిన మాట ఏంటంటే మనం కూడా మరి మంచి కార్యములు చేయాలి. ఏది మంచి కార్యము చేయాలి అంటే యెహోవాను స్తుతించుట మంచిది. మనం పాటలు పాడతాం, స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా. ఎవరు స్తుతించాలండి? సూర్యచంద్రులు స్తుతించాలి, ఆకాశపక్షులు స్తుతించాలి, రాజులు స్తుతించాలి, అధికారులు స్తుతించాలి. భూమి మీద ఉన్న సమస్తము కూడా తండ్రి అయిన దేవునిని మనము స్తుతించబద్ధులమై ఉన్నాం. ఎందుకంటే మనము ఆయన మేపు గొర్రెలమై ఉన్నాము కాబట్టి ఆయనను స్తుతించ మన బద్ధులమై ఉన్నాం. దేవుని వాక్యం తెలియజేయబడుతుంది, స్తుతి మన స్థితిని మారుస్తుంది. నేను అనేక సార్లు సంఘంలో చెప్పాను, మీరు ప్రభువా ఇవ్వండి 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 అని మరి దేవాది దేవుణ్ణి ఇదిగో మరి ఆ విధంగా ప్రార్థించట కంటే ప్రభువా నీవు గొప్పవాడువు, నీవు స్తుతి నాయన, నీకు ఘనత నాయన, నీకు మహిమ నాయన, నీకు ప్రభావములు తండ్రి అని నీ హృదయాంత రంగాలలో నుండి నీవు దేవునికి స్తుతియాగం అర్పించినప్పుడు దేవాది దేవుడు నీవు చూసి హర్షించేవాడై ఉంటాడు, ఆనందించేవాడై ఉంటాడు. ఏమని ఆనందిస్తాడు? ఇదిగో ఈ బిడ్డ నేను చేసిన మేలులలో, నేను చేసిన ఉపకారములలో దేనిని మరచిపోకుండా నాకు ఆమె లేక ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు.